ఇప్పుడు గౌరవనీయులు బీసీ మరియు రవాణా శాఖ మాచులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఓం నమ శివాయ. శైవ క్షేత్రంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి ఆ శివుని ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమంత్రిగా శివుని దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని రకాల మాటల్ని అన్ని రకాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి జీవోలిచ్చి ఈరోజు మా ఇద్దరి చిరకాల వాంఛ మా గౌరవ ఇద్దరు శాసనసభ్యులు కూడా సంతకం పెట్టిండ్రు. నలుగురం కలిసి శ్రీధర్ బాబు గారితో సహా మిగతా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరం కలిసి ఈరోజు భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి 35 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. ఇదిగాక గతంలో వాగ్దానాలకే పరిమితమైనటువంటి వేములవాడ దేవస్థానం మాటలకే పరిమితమై ఈరోజు రాజరాజేశ్వరుడైన శివునికి కూడా శటకోపం పెడితే ఇవాళ తెలంగాణ ప్రజల ప్రభుత్వం నాయకుడు ముఖ్యమంత్రి గారు వేదిక మీద 8 మంది కేబినెట్ మంత్రులున్నారు. అందరూ కలిసి శివుని దగ్గర ఎక్కడ కూడా మాట తప్పదని మాట ఇయ్యకపోయినా ఈ ప్రాంతానికి తెలంగాణకు పెద్ద దేవాలయంగా ఉన్న వేములవాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులందరికీ కూడా గౌరవ శాసనసభ్యులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 11 నెలలు కాబోతోంది. రేపు ఈ యొక్క 11 నెలలు అయిపోయాయి. ఈ ప్రభుత్వం లోపల మాటల ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నాం. నాకు తెలుసు అనేక సార్లు నేను కూడా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ముంపు గ్రామాలకు సంబంధించిన న్యాయం జరగాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే కూడా వేములవాడ రాజన్న తంచెల విధించిన మాటను కూడా నిలబెట్టుకోకపోతే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం ఆ రోజు. ఈరోజు ఆ యొక్క మాటను అమలు చేసి 4696 ఇళ్ళు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంత నేతన్నలకు ఉపయోగపడే యార్డ్ డిపోను కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం. వేములవాడ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఈ ప్రాంతానికి అవసరమయ్యే అనేక పనులు చేసుకుంటూ నేతన్నల సంక్షేమం కొరకు కూడా ఇప్పుడే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు జౌళి శాఖ మార్చులుగా చెప్పినట్టుగా రాబోయే కాలంలో నేతన్నల ఉపాధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో చాలాసేపు మాట్లాడేది ఉన్నా ఆలస్యమైంది. ఎందుకంటే ఒక శివనామస్మరణంలో శివునికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు అంటే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి అన్న తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించి ఇప్పటికే అన్నదాన సత్రంలో 20 కోట్ల రూపాయలున్నాయి. భవన నిర్మాణం లోపల ఈ వేములవాడకు వచ్చే రాజన్న భక్తులందరూ 100 కోట్ల రూపాయల డిపాజిట్లు చేస్తారు. దేవాలయం పేరు మీద ఆ అన్నదాన సత్రం నిత్యం నిరంతరంగా పేద ప్రజలకు అన్నదానం చేసే విధంగా ఉంటుందన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా ఇరిగేషన్ పరంగా కావచ్చు, ముంపు గ్రామాల సమస్య కావచ్చు, నేతన్నల సమస్య కావచ్చు, దేవాలయ సమస్యలు అన్ని కూడా పరిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులకు, గౌరవ శాసనసభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం చెప్తా ఉన్నాను. ఇప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా